ఓకే. ఓకే. వాళ్ళు కనిపించేది ఒకటే ఆన్సర్ చెప్పారు. సో మాట్లాడేటప్పుడు ఏమంటారంటే మీరు విని ఉంటారు. వాళ్ళకి 2 నాలుకలు అని అంటారు కదా! సో మాట్లాడడానికి హెల్ప్ చేసే నాలుక ఇది ఒకటే. మాట ఎన్ని రకాలైన. సో 2 చెప్పారు. ఇంకొక ఆన్సర్. ఓకే. సో మాట్లాడే రకంలో ఎన్ని రకాలుగా మాట్లాడినా ఉన్న నాలుక ఒకటే ఇది యాక్చువల్లీ. కానీ అనాటమికలీ వచ్చేసి 3 నాలుకలు ఉంటాయి. ఓకే. సో అది చాలా మంది గమనించకపో 3 టంగ్స్ విల్ బి దేర్. ఇది ఈ టంగ్ అనేమో ఇక్కడ మనకు ఫుడ్ కి మౌత్ కి ఫ్లోర్ బేస్ గా పనిచేస్తుంది. ఫుడ్ ని అడ్జస్ట్ చేస్తుంది. దీని తర్వాత ఫుడ్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఊలా అనే ఒక ఉంటది. కొండ నాలుక అన్నారు సార్ చెప్పినట్టు ఇందాక. సో ఈ ఊలా ఏం చేస్తుంది అంటే ఈ పైన భాగం అనేది నాజల్ క్యానల్, నాజల్ ప్యాసేజ్. సో ఇక్కడ నుంచి ముక్కు నుంచి మనం బ్రీతింగ్ తీసుకునే గాలి ఉంటది కదా, ఈ ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది. ఇది కూడా ఇక్కడ నుంచి వెళ్తది. సో ఇక్కడ ఒక జంక్షన్ అన్నమాట ఇది. ఫుడ్ కి ఎయిర్ కి ప్యాసేజ్ ఇది ఒక జంక్షన్ లాంటిది. సో ఇక్కడ నుంచే పాస్ అవుతాయి రెండు. సో మనం తీసుకునే ఫుడ్ ఇక్కడ చేవింగ్ చేశాక నమిలి దాన్ని మింగేటప్పుడు ఈ ఫుడ్ అనేది ఇటు పైన భాగంలో వైపు వెళ్ళకుండా, సో ఇక్కడ నుంచి గొంతు నుంచి పైకి ముక్కు వైపుకి వెళ్ళకుండా ఆపుతుంది కొండ నాలుక ఇది. సో ఊల్వా అంటారు దీన్ని. సో ఇది ఏం చేస్తుంది, పైన పోయి కవర్ చేసేస్తుంది. సో మన ఫుడ్ ఉంది, ఇలా ఫుడ్ వెళ్తుంది. ఓకే, ఫుడ్ ఇలా వెళ్ళేటప్పుడు ఈ నాలుక ఏం చేస్తుంది అంటే ఈ ఫుడ్ పైన ఇట్లా వెళ్ళకుండా పైన కవర్ చేసేస్తుంది, క్లోజ్ చేస్తుంది. ఓకే, నాజల్ కి క్లోజ్ చేస్తుంది. అప్పుడు ఫుడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, ఇలా వచ్చేస్తుంది ఇది. తర్వాత కిందికి వచ్చాక ఇది ఫారెంగ్స్ అంటారు. దిస్ ఇస్ ఫారెంగ్స్. సో ఫారెంగ్స్ అనే ఈ జంక్షన్ నుంచి, ఈ ప్యాసేజ్ నుంచి ఫుడ్ అనేది వెళ్తూ ఉంటది. సో ఇక్కడ ఒక నాలుక ఉంటది మళ్ళా, ఎపిగ్లాట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ నాలుక ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఊలా అనేది పైన నాజల్ ప్యాసేజ్ కి వెళ్లకుండా ఫుడ్ ఆపింది. ఇది ఏం చేస్తుంది ఎపిగ్లాట్ అంటే ఇది ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది కదా, ఇక్కడ ఎయిర్ ప్యాసేజ్ ఉంది కదా, సో ఆ ఫుడ్ అనేది ఈ ఎయిర్ ప్యాసేజ్ లో వెళ్లకుండా ఆపుతుంది. సో దీనిపైన మూత అన్నమాట. సో ఫుడ్ అనేది మనం మింగేటప్పుడు సరి అయిన అదే సమయంలో ఈ ఎయిర్ ప్యాసేజ్ అనేది, ఎయిర్ ట్రాక్ ఏదైతే ఉంటుందో దీనిపైన ఆపేస్తుంది ఇట్లా. సో ఇందాక అది పైన ఆపింది, ఇప్పుడు ఇది ఇట్లా ఉంటది, ఇట్లా ఫుడ్ వచ్చేటప్పుడు దాన్ని ఆపేస్తుంది. సో ఫుడ్ అనేది ఫుడ్ క్యానల్లో వెళ్ళిపోతుంది ఇలా ఈసోఫాగస్ లో. సో ఇక్కడ రెండింటిది ఓపెనింగ్ ఒకటే దగ్గర ఉంటది అన్నాను కదా, జంక్షన్ లాగా అని. సో మనకు వెహికల్స్ కి ఏ విధంగా సిగ్నల్ పడితే దాన్ని బట్టి వెళ్ళిపోతామో అట్లా ఇక్కడ ఫుడ్ కి సిగ్నల్ తో సరిపోదు, ఒక లైట్ వెలిగితే సరిపోదు. సో క్లోజ్ చేయాలి, బ్యారికేడ్ జరిపి క్లోజ్ చేయాలి ఇట్లా. సో ఆ ప్యాసేజ్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని తినేటప్పుడు ఏమంటారు, మాట్లాడకుండా తినాలి అని చెప్తూ ఉంటారు, నవ్వకుండా, జోక్స్ చేయకుండా, మాట్లాడకుండా. వై? బికాస్ ఫుడ్ క్యానల్, ఎయిర్ క్యానల్ రెండు ఒక దగ్గర నుంచే వస్తున్నాయి. సో మాట్లాడుతున్నాం అంటే ఆ గాలి ఎక్కడి నుంచి రావాలి, అదే జంక్షన్ నుంచి రావాలి. మరి ఫుడ్ మింగడం ఎక్కడి నుంచి, అక్కడి నుంచే మింగాలి. సో యాక్సిడెంట్ అవ్వకుండా అది చెప్తారు అనమాట, అక్కడ మాట్లాడొద్దని చెప్పి. సో ఒక్కొక్కసారి అయినా మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కలా ఫుడ్ ఒకవేళ చిన్న మెతుకు కూడా ఇక్కడ వెళ్ళింది అనుకోండి ఎయిర్ ప్యాసేజ్ లో, అప్పుడు మళ్ళా ఆహా అని మళ్ళా ఇది దాన్ని బయటికి తీయాల్సి వస్తుంది. సో బాడీ యాక్సెప్ట్ చేయదు, ఒక చిన్న మెతుకు కూడా ఎంటర్ కానివ్వదు. సో ఇది జంక్షన్. సో ఫారింగ్స్ అంటారు. ఇక్కడ పైన ఊలా ఉంటది, ఇక్కడ ఎపిగ్లాట్ ఉంటది, అండ్ దిస్ ఇస్ ఎయిర్ క్యానల్. ఈ సి షేప్స్ ఉంటాయి, ఇట్లా క్యానల్ ఉంటుంది. దీని వెనకాల భాగంలో ఈసోఫాగస్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఉంటే ఇది ఎయిర్ ప్యాసేజ్ ది, దీని వెనకాల ఫుడ్ క్యానల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫుడ్ అనేది ఇటు వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చినాక దీన్ని ఏమంటారు అంటే ఈసోఫాగస్ అంటారు. ఈసోఫాగస్ అంటారు దీన్ని. ఈసోఫాగస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫుడ్ అనేది ఇక్కడ ఫుడ్ ఎంటర్ అయ్యే దాన్ని, ఆ ఫుడ్ ని ఏమంటారు అంటే ద మాస్ ఆఫ్ ఫుడ్ కాల్డ్ యాజ్ బోలస్ అంటారు. సో ఆఫ్టర్ చేవింగ్ food particles break down into small pieces, then saliva also added to the food
అప్పుడు ఆ ఫుడ్ ఏమవుతుందంటే సాఫ్ట్ గా మెత్తగా జారేటట్టు తయారవుతుంది సలైవా హెల్ప్ తో. ఓకే, సలైవా మాయిశ్చరింగ్ చేస్తుంది. సో సలైవా ఈసోఫాగస్ ని కూడా తడిపేస్తుంది, మాయిశ్చరింగ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఫుడ్ ని బోలస్ అంటారు. ఇప్పుడు ఈసోఫాగస్ లో వచ్చిన ఫుడ్ యొక్క అమౌంట్ ని, ఇది ఏదైతే ఉందో దీన్ని బోలస్ అంటారు. బోలస్. ఈ బోలస్ ఇలా వస్తుంది ఈసోఫాగస్ లో. ఇలా వచ్చాక ఈ ఈసోఫాగస్ ఏమవుతుంది అంటే స్ట్రేట్ పైప్ లాగా ఉండదు. ఇక స్ట్రేట్ పైప్ లాగా పైనుంచి ఇట్లా వేస్తే ఇక్కడ నుంచి మింగిన ఉంటే టప్పు మన ఇక్కడ స్టమక్ దాకా వెళ్ళదు అది పైప్ లాగా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అరేంజ్మెంట్ లో చేంజ్ వస్తుంది. సో అది ఏంటంటే ఇలా వస్తుంది. ఈజ్ ఇట్ విజిబుల్? తర్వాత ఇలా వస్తుంది మళ్ళీ. సో ఇలా వస్తే ఇది ఏమవుతుంది అంటే అప్పుడు ఫుడ్ స్లోగా అనేది మూవ్మెంట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే పెరిస్టాలిసిస్ అంటారు. పెరిస్టాలిసిస్ మూమెంట్. పెరిస్టాలిసిస్ మూమెంట్. ఫుడ్ విల్ బి ట్రావెల్ ఇంటూ ఈసోఫాగస్ విత్ పెరిస్టాలిసిస్ మూమెంట్. సో అది ఎలా అంటే ఇందులో ఫుడ్ ఉంది అనుకోండి, ఈ ఫుడ్ తిన్నాం మనం, ఇలా వచ్చింది ఫుడ్ దీనిలా. సో ఇది వచ్చినాక ఇది ఇలా ఓపెన్ అవుతుంది, అప్పుడు కింది దానిలో వస్తుంది, మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. సో ఇలా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఇలా అవుతూ వస్తుంది. ఇది పెరిస్టాలిసిస్ మూమెంట్ అన్నమాట. ఇలా ఇలా. ఓకే, అందుకని భోజనం కూడా వెంట పెరిస్టాలిసిస్ మూమెంట్ అనుగుణంగా తింటూ ఉంటే అది ప్రాపర్ ఫిజియాలజీ అనామిక్ సరిగా వెళ్తుంది అనమాట. సో ఇది పెరిస్టాలిసిస్ మూమెంట్ లాగా వస్తుంటది. సో ఈ ఈసోఫాగస్ కి 2 గేట్స్ ఉంటాయి, స్పింక్టర్స్ అంటారు వాటిని. ఈసోఫాగస్ కి 2 స్పింక్టర్స్ ఉంటాయి. పైన ఉండే వాటిని అప్పర్ స్పింక్టర్ అంటారు. అప్పర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అంటారు. కింద ఉన్నదాన్ని లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అంటారు. లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్. ఈ స్పింక్టర్ అంటే ఏంటంటే గేట్ లాగా. సో ఈసోఫాగస్ దగ్గర గేట్ లాగా ఉంటాయి. సో మనం మింగినం, బోలస్ వచ్చింది, క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఫుడ్ తీసుకునేటప్పుడు మింగేటప్పుడు ఓపెన్ అవుతుంది, ఫుడ్ ని తీసుకున్నాక క్లోజ్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట ఇది. దెన్ ఈ ఈసోఫాగస్ లో వచ్చిన ఫుడ్ అనేది రిటర్న్ పైకి వెళ్ళకుండా ఆపుతుంది అనమాట అది స్పింక్టర్. సో ఈ విధంగా వస్తుంది, తర్వాత స్టమక్ లో ఎంటర్ అవుతుంది. సార్ కొందరు నోట్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఒకసారి పాయింట్స్ చెప్పాల్సి ఉంటుంది. సంబడి దే ఆర్ రైటింగ్. హరినాథ్ సార్. తర్వాత ఇది ఈసోఫాగస్. ఈసోఫాగస్ నుంచి ఫుడ్ ఇలా వస్తుంది, ఇది ఫుడ్ వచ్చింది. సో ఇక్కడ స్టమక్ లో ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా స్పింక్టర్ ఉంటుంది, అదే లోవర్ ఈసోఫాగస్ స్పింక్టర్. ఇక్కడ నుంచి ఫుడ్ లోపల వస్తుంది. ఓకే, ఈ ప్లేస్ ని కార్డియా అంటారు. ఈసోఫాగస్ కనెక్టెడ్ టు ది స్టమక్ అట్ ద ప్లేస్ ఆఫ్ కార్డియా. సో ఇక్కడ కార్డియా దగ్గర ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చినాక ఈ స్టమక్ ని దీని ఫండస్ అంటారు. దీని మొత్తం భాగంని ఫండస్ అంటారు. సో ఇందులో ఫుడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో లోపల అరేంజ్మెంట్ ఎలా ఉంటాయంటే ఇక్కడ లేయర్స్ ఉంటాయి, కొన్ని మస్కులర్ లేయర్స్ ఉంటాయి, స్మూత్ మజిల్స్ అవి. దెన్ లోపట ఇలా కొంచెం ఇట్లా రఫ్, అంటే స్మూత్ మజిల్సే బట్ కొంచెం ఇట్లాంటి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే, దాన్ని రూగే అంటారు. అంటే ఫ్లాట్ గా ఉండదు, ఇట్లా మనం టైల్స్ ఎట్లా నున్నగా ఫ్లాట్ గా ఉంటాయి ఫ్లోర్ మీద, అలా ఉండదు స్టమక్ లోపట. సో ఈ విధంగా ఉంటాయి. ఇది ఎందుకంటే ఫుడ్ ని ప్రాపర్ గా మిక్సింగ్ చేయడానికి. ఓకే, సో ఇందాక మనం టీత్ దగ్గర తెలుసుకున్నాం ఏంటంటే
మాస్టికేషన్ అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది ఫుడ్ ని, స్మాల్ ట్రూగా హెల్ప్ చేస్తాయి అలా మిక్సింగ్ అవ్వడానికి. సో అలా మిక్సింగ్ అవుతున్న క్రమంలో అప్పుడు స్టమక్ లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది రిలీజ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎంజైమ్స్ అంటాం, అది ఫుడ్ ని మనకు డైజెషన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో అవి అవి ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రోటాన్ పంప్ అంటారు దాన్ని. ఇంకా హెచ్ సెల్స్ ఉంటాయి, H1 H2 సెల్స్ ఉంటాయి. వాటి నుంచి మనకు ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వస్తాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి. సో ఇవి అందుకని మనకు ఎవరికైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ యాసిడ్ ఎక్కువ అయింది అనుకోండి, వాళ్ళకి ఏమి ఇస్తారంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తారు. అంటే ప్రోటాన్ పంప్ ని ఇన్హిబిట్ చేస్తాయి, ఆపేస్తాయి జ్యూసెస్ ఎక్కువ రాకుండా. అందుకని మీరు చూసే ఉంటారు, ఎప్పుడు టాబ్లెట్ తీసుకుంటున్నా గానీ ఇది పరిగడపన వేసుకో అని అంటారు ఎంటీ స్టమక్ లో. అది దేనికోసం అంటే ఈ ప్రోటాన్ పంప్ ని ఆపడానికి, అంటే ముందే యాసిడ్ ని ఎక్కువ రాకుండా స్టమక్ లో ఎన్విరాన్మెంట్ ని నీట్ గా క్రియేట్ చేయడానికి, డ్రగ్స్ ని మంచిగా అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ అవ్వడానికి ఇవి చేస్తాయి. సో మీరు ప్యాంటాప్రజోల్ అవి ఇలాంటివి, ర్యాంటాక్, జింటాక్ ఇట్లాంటివి చూసి ఉంటారు. సో పొద్దున పొద్దున వేసుకోమని చెప్పేది అవి. సో ఇక్కడ ఫుడ్ అంతా ఇక్కడ మిక్సింగ్ అయిపోయినాక ఇక్కడ నుంచి ఫుడ్ ఎలా కనబడుతుంది ఇప్పుడు అంటే, ఇంతకు ముందుకు ఎట్లా బోలస్ లాగా కనబడింది. మౌత్ లో సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటాం. మౌత్ లో 3 రకాలు, సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్. తర్వాత అది సెమీ సాలిడ్ అవుతుంది విత్ సలైవా హెల్ప్ తో. దెన్ బోలస్ గా ఫామ్ అయి వస్తుంది. స్టమక్ లో వచ్చాక కంప్లీట్ లిక్విడ్ గా మారిపోవాలి. ఇంకా సాలిడ్ ఎట్లా ఉండదు, సెమీ సాలిడ్ కూడా ఉండదు. సో లిక్విడ్ ఫామ్ లో అయి అది ఎట్లా అవుతుంది అంటే కైమ్ లాగా అవుతుంది. కైమ్. సో మీకు కైమా అంటే గుర్తుండొచ్చు, కైమా అంటే స్మాల్ పార్టికల్ పీసెస్ అని. ఓకే, సో అట్లా కైమ్ అవుతుంది. సో ఈ కైమ్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఇటు ఈ స్పింక్టర్ నుంచి ఇటు ఎంటర్ అవుతుంది. సో దీన్ని డియోడినం అంటారు. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి ఫుడ్ ఎంటర్ అయ్యే దగ్గర ఉన్నదాన్ని డియోడినం అంటారు. ఓకే, సో ఈ డియోడినం లో కాయం అనేది ఎంటర్ అవుతుంది. సో ఇది కొద్ది కొద్ది అమౌంట్ ఇక్కడ అనేది మనకు ఇటువైపు వస్తుంటది అనమాట. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు. అంటే స్టమక్ లో ఉన్న ఫుడ్ ని అటు స్మాల్ ఇంటెస్టైన్ కి పంపిస్తూ స్టమక్ ను ఎంప్టీ చేసే ప్రక్రియలో ఉంటుంది స్టమక్. అది గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు. సో మనకు స్టమక్ లో ఎంటీ ఎంటీ ఇంకొక రకంగా ఎట్లా అయిపోవచ్చు అంటే, ఒకటి హంగర్, ఒకటి ఎంటీ. సో చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. అలోపతి మెడిసిన్ లో కూడా వాళ్ళు ఏం చెప్పరు ఎవరికి, స్టమక్ ఎంటీ ఉన్న విషయం చెప్పరు. సో ఆకలి అనుకుంటారు జనాలు. ఇప్పుడు మాక్సిమం స్టమక్ ఎంటీ అయిందంటే ఆకలిగా అనుకుంటారు, కానీ అది ఆకలి కాదు. ఆకలి అవ్వడం వేరు, ఎంటీ స్టమక్ ఎంటీ ఉండడం వేరు. సో ఎంటీ స్టమక్ ఉంటే కూడా హెల్త్ కి చాలా బెనిఫిట్ ఉంటాయి. సో మీకు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి కడుపులో మంటలాగా అనిపిస్తలేదు, నార్మల్ గానే ఉన్నారు, కానీ స్టమక్ ఖాళీగా ఉంది అంటే దట్ ఈస్ వెరీ గుడ్, ఎంటీ స్టమక్ అనమాట. అది అది కూడా కండిషన్ ఉంటుంది. సో మనకి యోగాలో చెప్తూ ఉంటారు ఇవి ఎంటీ స్టమక్ గురించి, స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది. ఆ టైంలో ఫుడ్ డైజెషన్ చేయడానికి ఇవ్వాల్సిన సమయం బాడీ ఏం చేస్తుందంటే, అక్కడ ఫుడ్ లేదు, డైజెషన్ చేసే పని లేదు, ఎంటీ ఉంది స్టమక్, కాబట్టి ఆ ఎనర్జీని బాడీ మొత్తం హీల్ చేయడానికి, రిపేర్ చేయడానికి యూజ్ చేస్తుంది ఎనర్జీని. కానీ అట్లా ఎంటీ స్టమక్ ఉంచుకోకుండా మనం ఖాళీ అయినట్టు అనిపిస్తే వెంటనే తినడం, మళ్ళీ దాని పని చెప్పడం, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం ద్వారా ఈ ఈ అండర్స్టాండింగ్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ఇది ఇలా డియోడినం లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు డియోడినం నుంచి ఇలా ఫుడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డియోడినం దగ్గర మనకు లివర్ గురించి కూడా రోల్ తెలుసుకుందాం. ఇక్కడ లివర్ ఉంటుంది, స్టమక్ దగ్గరే ఇంచుమించుగా లివర్ కూడా ఉంటుంది.
సో దిస్ ఇస్ లివర్. స్టమక్ పక్కనే ఉంటుంది లివర్ కూడా. సో ఈ స్టమక్ ఇలా ఎందుకు కర్వ్ అయిందంటే అది లివర్ ఉండడానికి స్పేస్ కోసం అట్లా కర్వ్ ఉంటుంది. సో ఇక్కడ లివర్ ఉంటుంది. లివర్ లో 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్. సో రైట్ లోబ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. వై? బికాస్ లెఫ్ట్ లోబ్ ఈజ్ హ్యాస్ టు బి అడ్జస్ట్ విత్ స్టమక్. సో స్టమక్ తో అడ్జస్ట్ అయి ఉంటది కాబట్టి ఇక్కడ కొంచెం ఇది చిన్నగా ఉంటుంది. అండ్ ఈ ఆ ఆ పొడుగా వెళ్తుంది కొంచెం ఇటు. తర్వాత లివర్ పక్కనే మనకు ఇక్కడ గాల్ బ్లాడర్ ఉంటుంది. గాల్ బ్లాడర్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది ఇట్లా గాల్ బ్లాడర్. సో అది బైల్ జ్యూస్ ని సీక్రెట్ చేస్తుంది. సో లివర్ పని ఏంటంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ కలిపి బైల్ యాసిడ్స్, బైల్ సీక్రేషన్స్ సీక్రెట్ చేస్తాయి. సో ఇవి రైట్. లివర్ ఎలా తయారవుతుంది మరి అంటే హెపాటోసైట్ సెల్స్ తో తయారవుతుంది. లివర్ తయారైన సెల్స్ ని మనం హెపాటోసైట్స్ అంటాం. సో ఈ హెపాటోసైట్ సెల్స్ తయారై లివర్ నుంచి వచ్చే సీక్రేషన్స్, డైజెషన్ కోసం కావాల్సిన జ్యూసెస్ వస్తాయి కదా, దాన్ని డక్ట్స్ అంటారు. సో రైట్ హెపాటిక్ డక్ట్ అంటాం, లెఫ్ట్ హెపాటిక్ డక్ట్. సో ఇవి వచ్చి కామన్ హెపాటిక్ డక్ట్ లా ఫామ్ అవుతాయి. 2 డక్ట్స్ వచ్చి కామన్ ఫామ్ అవుతాయి. ఆ డక్ట్ లోనే మళ్ళీ గాల్ బ్లాడర్ నుంచి వచ్చే సిస్టిక్ డక్ట్ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ సిస్టిక్ డక్ట్ వచ్చి డియోడినం లో కలుస్తాయి. సో ఇక్కడ డియోడినం లో మనకు ఇంకా ఫర్దర్ డైజెషన్ కోసం కావాల్సినంత జ్యూసెస్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనకు స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది. సో నౌ ఐ విల్ డ్రా స్మాల్ ఇంటెస్టైన్. ఇలా పైనుంచి వచ్చింది. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఇలా ఉంటది చాలా. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చి ఇలా లార్జ్ ఇంటెస్టైన్ లో కలుస్తుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చాక డియోడినం స్టార్టింగ్ ప్లేస్ ఆఫ్ దిస్ స్మాల్ ఇంటెస్టైన్. దెన్ ఇలా వస్తుంది, జేజునం అంటారు, తర్వాత ఇలియం అంటారు. సో ఇలియం వచ్చేసి మనకు లార్జ్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఫుడ్ డైజెస్టెడ్ అయిందో స్టమక్ లో ఆ ఫుడ్ తర్వాత మళ్ళీ డియోడినం లో వచ్చి లివర్ నుంచి బైల్ యాసిడ్స్ వచ్చి యాడ్ అయ్యి తర్వాత మళ్ళీ ఫర్దర్ రిఫైన్ కెమికల్ డైజెషన్ అయిందో అప్పుడు అది స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ లో లోపల ఎలా ఉంటది అంటే ఈ ట్యూబ్ మన పైప్ లాగా ఉండదు, జస్ట్ లోపట ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి. మన వేలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి అన్నమాట ఇలా. ఓకే, బ్రష్ మీద ఎట్లా ఉంటాయి ఇట్లా అలా ఉంటాయి. సో వాటిని విల్లే అంటారు. ఓకే, ఈ ఇంటెస్టైన్ పైన ఉంటాయి, విల్లే అంటారు. సో విల్లే కాస్త ఇట్లా విల్లే ఉండి వాటి పైన మళ్ళా మైక్రో విల్లే ఉంటాయి. మైక్రో అంటే వెరీ స్మాల్ విల్లేస్ ఉంటాయి. సో వాటి లోపల మనకు ఫుడ్ అనేది అబ్జర్బ్ అవుతుంది. సో ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ అబ్జర్బ్ అవుతాయి అన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్బ్ చేసుకుంటది. సో ఫుడ్ నుంచి మన బాడీకి రావాల్సిన ఎనర్జీ ప్లస్ బాడీకి కావాల్సిన మజిల్ గ్రోత్, టిష్యూస్ గ్రోత్ అవ్వాలి, కొత్త సెల్ తయారవ్వాలి, వాటన్నిటికీ ఇంటెస్టైన్ నుంచి మనకు ఫుడ్ అనేది వస్తుంది బాడీకి. సో మనం చిన్నప్పుడు ఎంత ఉన్నాం,
పుట్టినప్పుడు ఇంత ఉన్నాం, కూర్చోపెడితే ఇంత ఉన్నాం, కానీ ఇప్పుడు ఎంత ఉన్నాం, ఇంత ఉన్నాం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో మనం తిని 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 స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లోపల వెళ్ళి బాడీలో కొత్త కొత్త సెల్స్ తయారై, టిష్యూస్ తయారై ఇంత అయింది. ఆర్గాన్స్ కూడా అప్పుడు ఇంత ఉన్న ఆర్గాన్ ఇప్పుడు ఇంత ఇంత ఇలా. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ చేసే అబ్జార్ప్షన్ వల్ల వీ విల్ గెట్ దట్ ఆల్ న్యూట్రియంట్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. దెన్ లార్జ్ ఇంటెస్టైన్ మూడు రకాలుగా చెప్తాం లార్జ్ ఇంటెస్టైన్ ని. దీన్ని అసెండింగ్ కోలాన్ అంటారు. అసెండింగ్ అంటే పైకి ఎక్కుతున్నట్టు చూపిస్తారు, అసెండింగ్ కొలాన్. దెన్ ఇది స్టేషనరీ కొలాన్. ఓకే, ట్రాన్స్వర్స్ కొలాన్ అంటారు, అంటే సమానంగా ఉంటుంది. సో మన స్టమక్ లో ఇక్కడ ఇలా పైకి వస్తుంది, ముందు ఇలా పైకి వస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ ఇలా వెళ్తాయి, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ నుంచి పైకి వస్తాయి, తర్వాత ఇటు స్టేషనరీ ఇట్లా ట్రాన్స్వర్స్ అన్నమాట ఇటు. దాని ఇక్కడ నుంచి మళ్ళీ డిసెండింగ్, ఇటువైపు డిసెండింగ్. సో ఇది డిసెండింగ్ కొలాన్, కిందికి వస్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ పని ఏంది మరి అంటే, అబ్జార్బ్ అయిన న్యూట్రియంట్స్ మళ్ళీ ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటది. సో లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ సెవెరల్ బ్యాక్టీరియాస్. ఓకే, హెల్దీ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి అక్కడ. సో ఫుడ్ ని ప్రాపర్ గా డీకంపోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో మనకు డైజెస్ట్ కానివి, ఇండైజెస్టెడ్ ఏమైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా నీట్ గా ప్రాసెస్ చేసి పంపుతూ ఉంటాయి. అండ్ వాటర్స్ ని, ఎలక్ట్రోలైట్స్ ని అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దెన్ మినరల్స్ వాటిని. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి దెన్ ఆ ఫుడ్ మెటీరియల్ ని లాస్ట్ ఫైనల్ ఫామ్ గా మార్చేస్తాయి. సో ఫుడ్ కాస్త ఇండైజెస్ట్ అయినవి మిగిలి ఉన్నాయి అంతా, దెన్ ఏదైనా డెడ్ సెల్స్ కావచ్చు, అవి ఇవి అన్ని వచ్చిన అంత బాడీ నుంచి బయటికి పంపించాల్సిన, విసర్జించాల్సిన అంతా వచ్చినవి ఇక్కడ దాన్ని ఫీకల్ ఫామ్ గా మార్చేస్తాయి లార్జ్ డిసెండింగ్ కాలన్ లో. సో ఫీకల్ ఫామ్ గా మార్చి ఇది రెక్టమ్ అంటారు ఇక్కడ. సో చివరిగా లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ భాగం ఏంటంటే రెక్టమ్. సో ఈ రెక్టమ్ లో ఏమవుతుందంటే స్టోర్ అవుతుంది. సో లాస్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇంకొక దానికి పదార్థంగా కన్వర్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, సో అది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ రెక్టమ్ లో దాని కెపాసిటీ నిండుతుందో, సో వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించాల్సింది ఉంటుందో, అప్పుడు అది రెక్టమ్ రెస్పాండ్ అయ్యి బయటికి పంపిస్తుంది. దాన్ని డిఫెకేషన్ అంటారు. సో మనం డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అన్వాంటెడ్ ఏదైతే ఉందో, ఇండైజెస్టెడ్ ఏదైతే ఉందో అది ఫీకల్ ఫామ్ గా మారినప్పుడు ఫీకల్ మెటీరియల్ అంటారు దాన్ని. సో అది బయటికి బాడీ నుంచి బయటికి పంపించే ప్రక్రియని డిఫెకేషన్ అంటారు. సో ఇది బయటికి పంపించే దగ్గర దీన్ని యానస్ అంటారు. యానస్ అంటారు. Anus will be regulated by two sphincters, internal sphincter and external sphincter. రెండు స్పింక్టర్స్ ఉంటాయి, ఆ స్పింక్టర్స్ అనేది కంట్రోల్ చేస్తాయి. ఓకే, సో ఈ డిఫెకేషన్ ఫీకల్ మ్యాటర్ ఎప్పుడైతే ఎక్స్క్రేట్ చేసేది ఉందో అప్పుడు ఆ స్పింక్టర్స్ అనేది డైలేట్ అయ్యి రిలాక్స్ అయ్యి మెటీరియల్ ని డిఫెకేషన్ చేస్తాయి, విసర్జన చేస్తాం అక్కడ. ఇది అన్నమాట. సో ఇక్కడి వరకు మనం ఆహారం తీసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ లో. వండర్ఫుల్ సెషన్ హరినాథ్ సార్, ఎక్స్ట్రాడినరీ. డయాగ్రామాటిక్ గా చూస్తే ఫస్ట్ మౌత్ డ్రా చేయాలి. మౌత్ ఈజ్ ఏ ఎంట్రన్స్ స్టార్టింగ్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. సో మౌత్, దెన్ మౌత్ లో వెళ్ళాక చూడండి చాలా ప్రాక్టికల్ అర్థం చేసుకోవాలంటే మౌత్, దెన్ లిప్స్. ఇది సో ఫుడ్ తీసుకోవడానికి ఓపెన్ అవుతాయి, మౌత్ ఓపెన్ చేస్తాయి, క్లోజ్ చేస్తాయి తీసుకున్న ఫుడ్ ని ఆపడానికి లోపలి. దెన్ చిక్స్, దెన్ గమ్స్, టీత్. సో టీత్ ఉంటాయి, టీత్ లో రెండు రకాలు, మళ్ళా పాల దంతాలు, తర్వాత వచ్చే దంతాలు. చిన్న పిల్లలకి పాల దంతాలు ఉంటాయి, తర్వాత పెద్దోళ్ళకి వస్తాయి. ఇది దెన్ టంగ్. టంగ్ ఈజ్ ఎ ఫ్లోర్ ఆఫ్ ది మౌత్. సో మౌత్ లో ఫ్లోర్ లాగా ఫామ్ అవుతుంది.
టంగ్ పైన టేస్ట్ బర్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, మన ఫుడ్ యొక్క టేస్ట్ తెలియజేస్తాయి అవి. దెన్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, సలైవా సీక్రెట్ చేస్తాయి. సో ఫుడ్ ని మాయిశ్చర్ చేసి పంపుతాయి. సో మనం ఫుడ్ యాక్చువల్లీ ఎట్లా తీసుకోవాలి? లిక్విడ్ సెమీ సాలిడ్ అయితే చాలా గ్రేట్, సాలిడ్ ఏమి ఉండవు. సో సాలిడ్ సాలిడ్ ఏమైనా తీసుకున్నా గానీ దాన్ని మనం సలైవరీ గ్లాండ్ అనేది సెమీ సాలిడ్ గా మార్చడానికి హెల్ప్ చేస్తాయి సలైవా. తర్వాత ఫుడ్ ఇక్కడ నుంచి బోలస్ గా చేవింగ్ చేస్తాం, బోలస్ గా మారి ఫారింగ్స్ నుంచి ఇట్లా లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ ఓలా అనేది పైకి వెళ్లకుండా ఆపుతుంది, ఎపిగ్లైటిస్ అనేది ఎయిర్ ప్యాసేజ్ లో వెళ్లకుండా ఆపుతాయి. సో ఈ విధంగా ఎలిమెంటరీ క్యానల్ ఈసోఫాగస్ లో వెళ్తుంది ఫుడ్ క్యానల్ ఫుడ్. సో ఇలా ఫుడ్ క్యానల్ లో మళ్ళీ స్పింక్టర్స్ ఉంటాయి ఈసోఫాగస్ లో, అప్పర్ స్పింక్టర్, లోవర్ స్పింక్టర్ అని. సో అవి కూడా మన ఫుడ్ ని ఒకసారి దానిలో ప్యాసేజ్ వెళ్ళాక బయటికి వెళ్ళకుండా ఆపుతుంది పైన అప్పర్ స్పింక్టర్ అని. ఇలా దెన్ స్టమక్ దగ్గర కూడా స్పింక్టర్ ఉంటుంది. సో దాని నుంచి స్టమక్ లో వెళ్తుంది. సో స్టమక్ లో వెళ్ళి పైకి రాకుండా కూడా స్పింక్టర్ ఉంటుంది, అక్కడ క్లోజ్ చేస్తుంది. ఒకవేళ ఆ స్పింక్టర్ కొంచెం అక్కడ నుంచి ఫుడ్ పైకి వస్తుంది అనుకోండి, స్టమక్ లో ఏముంటది? యాసిడ్ ఉంటుంది. సో ఆ యాసిడ్ ఈసోఫాగస్ లో వస్తే ఏమవుతుంది అంటే మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, దాన్ని మనం యాసిడిటీ అంటాం. సో ఆ స్పింక్టర్ నుంచి యాసిడ్ పైకి వస్తుంది. దీన్ని జిఆర్డి అంటారు, గ్యాస్ట్రోఎంటరిక్ రిటర్న్సివ్ డిజార్డర్ అని. సో అది బర్నింగ్ సెన్సేషన్. మళ్ళీ దాన్ని ఏమంటారు అంటే హార్ట్ బర్న్ అంటారు. అంటే ఈసోఫాగస్ ఎక్కడ ఉంటుంది? స్టమక్ ఇక్కడ ఉంటుంది మనకు కరెక్ట్ గా, హార్ట్ ఇక్కడ ఉంటుంది. సో స్టమక్ నుంచి కొంచెం పైన ఇక్కడ బర్నింగ్ వస్తే హార్ట్ కి దగ్గర ఉంటుంది కాబట్టి హార్ట్ బర్న్ అంటారు. కానీ హార్ట్ బర్న్ కి హార్ట్ కి సంబంధమే లేదు. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చిన యాసిడ్ ప్రాబ్లం వల్ల. దెన్ ఇలా స్టమక్ లో వస్తుంది, అక్కడ మళ్ళీ మంచిగా మిక్సింగ్ అవుతుంది, జ్యూసీ మిక్సర్ జార్ లో జ్యూస్ పెట్టినట్టు. సో దెన్ అన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ అవుతాయి. తర్వాత ముందు మళ్ళా మన లివర్ నుంచి బైల్ నుంచి ఇట్లా గాల్ బ్లాడర్ నుంచి బైల్ వచ్చి యాడ్ అయ్యి, ప్యాంక్రియాటిక్ నుంచి వచ్చి యాడ్ అయ్యి, ఇవన్నీ ఎంజైమ్స్ యాడ్ అయ్యి దానికి బ్రేక్ డౌన్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని, వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్ లో కూడా అబ్జార్ప్షన్ అవుతుంది, లాస్ట్ కి అబ్జార్ప్షన్. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లో లాస్ట్ ఫుడ్ మెటీరియల్ అనేది వేరే ఫామ్ గా కన్వర్ట్ అయ్యి ఫీకల్ మ్యాటర్ గా తయారై మళ్ళీ ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది ఫీకల్ మ్యాటర్. అండ్ స్టమక్ లో వచ్చిన ఫుడ్ ని పంపించడానికి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు. సో గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ జరుగుతుంటది. సో మనం ఎంటీ స్టమక్ ఉన్నదంటే అన్నం తిను, ఏదైనా స్నాక్స్ తిను అని కాదు. నీకు అక్కడ యాసిడ్ సీక్రెట్ అయ్యి ఆకలి కలిగింది, హంగర్ కలిగింది, మంట అనిపిస్తుంది అంటే హంగర్ అయినట్టు, అప్పుడు ఫుడ్ తీసుకోమని చెప్తున్నట్టు బాడీ. అప్పటిదాకా ఎంటీ స్టమక్ కూడా ఉండొచ్చు, అది చాలా సీక్రెట్ అయింది. ఇది అబౌట్ ఓవర్వ్యూ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఉపవాసము అంటారు,